మరియా చేసిన ఆరాధన, మేరీస్ వర్షిప్. ఎ ట్రూ వర్షిప్ ఎట్ క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ సందర్భంగా మనం నిజమైన ఆరాధన కలిగి ఉండాలి. క్రిస్మస్ ఈజ్ అ టైమ్ టు వర్షిప్. ఆ రోజు మరియా ఎప్పుడైతే దేవదూత కనిపించి నీకు బావు పుడతాడు, యేసుక్రీస్తు పుడతాడు, లోకరక్షకుడు పుడతాడు అని ఏ విధంగా వాక్యం ద్వారా తెలియజేశాడో, ఆ విన్న వెంటనే విధేయత కనబరిచింది. విధేయతతో కూడిన ఆరాధన మనం చూస్తాం. దేవుని వాక్యానికి వెంటనే విధేయత చూపించింది. వర్షిప్ త్రూ ఒబీడియన్స్. తన ఆరాధన భావాన్ని విధేయతతో సరెండర్ అయి ఆ ఒబీడియన్స్ చూపించినట్టుగా మనం చూస్తాము. లోకాసు వార్త 1:46 ప్రకారము షీ ఒబీడియంట్లీ సరెండర్డ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని, తన ఇష్టాన్ని, కోరికల్ని అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడైతే దేవుడు వాక్యం విన్నదో, దేవతో చెప్పిన మాటలు విన్నదో, ఆ మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని చిత్తానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంది. మనం కూడా మనకి అనేక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, ఎమోషన్స్ గురవుతూ ఉంటాం, మన ఇష్టాలు కోరికలు తీర్చుకోవాలనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి దేవుని వాక్యం మనం గద్దిస్తూ ఉంటుంది, దేవుని వాక్యం మనం సరిచేస్తూ ఉంటుంది, దేవుని వాక్యం చెప్తుంది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదని. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి విధేయత చూపించగలమో, ఎప్పుడైతే మనం సరెండర్ అవ్వగలమో, మనం కూడా మరియా వలె దేవునికి విధేయత కలిగి ఆరాధించేవారిగా, సరెండర్ అయి ఆరాధించేవారిగా మనం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ఉండడానికి ప్రయత్నము చేద్దాం.